కుటీస్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఉల్లిపాయతో మన ఇంట్లో ఉన్న వాటితోనే 10 మినిట్స్లోనే మనం స్నాక్ రెసిపీ అనేది చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు ఇది ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. నేను వచ్చేసి ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నానండి. ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని వీటిని మట్టుకు ఇలా పొడి పొడిగా చేసుకోవాల్సిందే. సూపర్గా ఉండిద్దండి. 10 నిమిషాల్లో అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. మన ఇంట్లో ఉండే వాటితోనండి, బయటకు అసలు వెళ్ళే అవసరం కూడా లేదు. ఇలా ఒక్కసారి చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర మొత్తం యాడ్ చేశాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొద్దిగా వంట సోడా అనేది యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారా, కొద్దిగానే యాడ్ చేస్తున్నాను వంట సోడా. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి. రుచికి సరిపడినంత ఉప్పు అండి, ఎక్కువ అవసరం లేదు. కారం కొద్దిగా, చిన్నపిల్లలు తినలేరు కాబట్టి కారం లైట్గానే వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేయాలి. మనకి క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలపాలి బాగా. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా బియ్యం పిండి వేస్తూ కలపాలి. బియ్యం పిండి కొద్దిగా వేసుకుంటూ కలపాలి. ఒక్కసారి మొత్తం వేసుకోకూడదండి, మనకి ఎంత పట్టిద్దో సరిపోదు కాబట్టి కొద్దిగా వేసి మొత్తం బాగా ఇలా కలపాలి. చూసారా, ఇలా అంటే మనకి ఇది మొత్తం వస్తుంది, కానీ కొంచెం లైట్గా పొడి పొడిలాడుతుంది. ఒక 2 to 3 స్పూన్స్ వాటర్ వేసి కలపాలి. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. నాకు వచ్చేసి ఈ కప్తో 1 కప్పు బియ్యం పిండి అనేది పట్టింది. పెద్ద కప్పు అయితే దాంతో ఒక 1/2 కప్ అయితే సరిపోతుంది. చూస్తున్నారా, ఇప్పుడు ఇలా ముద్ద చేసుకొని కొద్దిగా ఇలా ఆ చేతిలో వేసుకొని ఇది ఇలా ఒత్తాలన్నమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా అన్నీ ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా అన్నీ వేసేసుకోవాలి. ఇలా వాయికి ఎన్ని పడతాయి అన్నీ వేసేసుకోవాలి. ఇలా అన్నీ పైకి లేసినాక వీటన్నిటిని టర్న్ చేయాలి. ఇదిగో ఇలాగా అన్నీ వీటిని వేయగానే తిప్పకూడదండి, ఎందుకంటే పిండి పిండిగా ఉంటాయి కదా వేసాక. ఆయిల్ అనేది మనకు బాగా కాగిపోయింది. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లోపల పిండి అనేది ఉడకదు మనకి. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి.